నెక్ వెడల్పు కోసం ఇక్కడ 1.5 ఇంచ్ మార్క్ చేస్తున్నాను. షోల్డర్ వెడల్పు కోసం 4 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను. నెక్ డీప్ కోసం ఇక్కడ 1.5 ఇంచ్ మార్క్ చేస్తున్నాను. సో వీటిని మనము స్ట్రైట్ లైన్ చేసుకోండి. ఇక్కడ మనకి నెక్ రౌండ్ షేప్ కోసం నేను 1/2 ఇంచ్ తీసుకుంటున్నాను. నీట్గా రౌండ్ షేప్ అయితే మనం తీసుకోవాలండి, ఇది కాలర్ లాగా ఉంటుంది మనకి. సో నెక్ మెయిన్ డీప్ కోసం నేను ఇక్కడ 7.5 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. చూడండి, రౌండ్ నెక్కి మరియు మెయిన్ నెక్కి మధ్యన నేను 1 ఇంచ్ గ్యాప్ ఉండేలాగా మార్క్ చేసుకుంటున్నాను. సో అక్కడ వెడల్పు కోసం నేను 2 ఇంచెస్, కింద 2.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇది మనకి కట్ వర్క్ అండి, కింద 3 స్టెప్స్ మాత్రమే ఉంది. వీటిని మనం మార్క్ చేసుకోండి. ఈ మార్క్లోనే మనకు షేప్ అయితే రావాలండి. చూడండి, ఇక్కడ నేను 3/4 ఇంచ్ అయితే మార్క్ చేస్తున్నాను స్టార్టింగ్. ఇక్కడ నేను 1.3 ఇంచ్ మార్క్ చేస్తున్నా. చూడండి, ఇదైతే మనకి కట్ వర్క్ షేప్ కదండి, అది కూడా 3 స్టెప్స్ మాత్రమే ఉంది. సో మనము 3/4 ఇంచ్ నుంచి కిందకి చూడండి, వీడియోలో చూపించిన విధంగా చేసుకోండి. ఇక్కడ 1.3 ఇంచ్కి ఇక్కడ హాఫ్ మూన్ లాగా నేను డ్రా చేస్తున్నానండి. స్టార్టింగ్ది హాఫే చేశానండి, ఎందుకంటే ఫోల్డింగ్ మీద ఉంది కదా అందుకు. ఇప్పుడు పైనుంచి నెమ్మదిగా మనం పెంచుతూ రావాలండి లైన్. చూడండి, వీడియోలో చూపించిన విధంగా మీరైతే కట్ చేసుకొని డ్రా చేసుకొని కట్ చేసుకుంటే నీట్ ఫినిషింగ్ ఉంటుందండి మనకి నెక్ షేపు. అలాగే మనం కింద 1 ఇంచ్ ఉండేలాగా నేను మార్క్ చేస్తున్నాను. చూడండి, ఈ కింద మనకి నడుం దగ్గర కూడా కట్ వర్క్ ఉంది. సో దీన్ని స్ట్రైట్ లైన్ అయితే చేసుకోండి. ఫస్ట్ కింద కట్ వర్క్ షేపు మనం ఆ లైన్ కిందనే డ్రా చేసుకోవాలండి. సో ఇక్కడ వచ్చేసి నేను 1 ఇంచ్ గ్యాప్, తర్వాత 1.5 ఇంచెస్ గ్యాప్ ఉండేలాగా మార్క్ చేసుకుంటున్నానండి. సో మీరు ఇంకా కొంచెం పెద్దగా కావాలంటే 2 ఇంచెస్, ఇంకా చిన్నగా కావాలంటే 3/4 ఇంచ్, ఇంకా చిన్నగా అంటే హాఫ్ అలా చేసుకోండి. సో చూడండి, నీట్గా డ్రా చేసుకోండి. మనం షేప్ని ఎంత నీట్గా స్లోగా చేస్తామో అలాగే కట్ చేసేటప్పుడు కూడా చాలా స్లోగానే కట్ చేయాలండి, కట్ వర్క్ కదా. సో చూడండి, ఫస్ట్ అయితే నేను రౌండ్ అయితే తీస్తున్నాను. నెక్స్ట్ మనం మెయిన్ షేప్ తీస్తున్నా. చూడండి, చాలా స్లోగా చేయాలి. సో ఇక్కడ కట్స్ ఉన్న చోట మనం నెమ్మదిగా తీయాలండి, లేదంటే కట్ అయిపోతుంది ఎక్కువ. సో చూడండి, నేను ఎలా అయితే సిజర్ని టర్న్ చేస్తున్నానో మీరు కూడా అలాగే చేయాలి స్లోగా. సో ఇప్పుడైతే మనం నడుము దగ్గర చేస్తున్నాం. చూడండి,